విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనమంతా ఆడవాళ్ళు జరుపుకునే వ్రతాలు, నోములు, జపాల గురించి కొంచెం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ నోములు, జపాలు అన్నీ కూడా శక్తి అవతారం, అమ్మవారు పేరిట చేసుకుంటాము. ఏ పేరు పెట్టినప్పటికీ అది ఫైనల్గా త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలత్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరీదేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు, ఆది దంపతులు, వారి తత్వం కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు, జాగృత్, స్వప్న, సుషుప్తి, ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనం ఎన్ని జన్మలెత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసుడు 30 మంది పిల్లలు అతనికి. వీళ్ళందరూ అవిద్య వృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది భండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు, అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతుంది. బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం. బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్చై చ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. పూజా ఫలితం. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. గోబ్రాహ్మణేజం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః ఏతేషాం మనోమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన